అంటే డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 తర్వాత ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది అనే అయితే మాటలు వినొస్తున్నాయి. అది జూనియర్ ఎన్టీఆర్తో ఉంటుందని. అది కూడా మూవీ ఇండస్ట్రీలో ఎవరైతే మనం భీష్మ పితామహుడు అని చెప్పుకుంటామో దాదాసాహెబ్ ఫాల్కే ఆయన బయోపిక్ తీస్తారని, దాంట్లో ఈయన జూనియర్ ఎన్టీఆర్ ఉంటారని ఆ మాటలు అయితే వినొస్తున్నాయి. అంటే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తీయాలి అనే కార్యక్రమం ఇద్దరు ముగ్గురు బుర్రలో తిరుగుతోంది. అంటే అధికారిక ప్రకటనలు ఏవి లేవు, కానీ అమీర్ ఖాన్ కూడా ఆ పనిలో ఉన్నాడు. అమీర్ ఖాన్ ఆలోచనల్లో కూడా అది ఉంది. దాదాసాహెబ్ ఫాల్కే క్యారెక్టర్ తనే చెయ్యాలి అని అనుకుంటున్నాడు ఆయన. ఒక అంటే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఫాల్కే జీవితంలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆయన పెయింటర్ గా ఉన్నాడు, రకరకాల పనులు చేశాడు. బాంబేలో, మహారాష్ట్రలో పుట్టాడు ఆయన. బాంబేలో ఆయన కెరియర్ ప్రారంభించాడు. రవివర్మ బొమ్మలు చూసి ఇన్స్పైర్ అయ్యి దాన్ని ఇంకొక లెవెల్లో ప్రమోట్ చేసే ప్రయత్నం ద్వారా ఆయన కళారంగంలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఆయన బర్త్ ఆఫ్ క్రిస్ట్ అని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చూసి ఇన్స్పైర్ అయ్యి, మనం ఎందుకు మన పురాణాలను కూడా ఇలా చేయొచ్చు కదా, మన రాముడు మన కృష్ణుడు వీళ్ళ మీద కూడా ఇలాంటి డాక్యుమెంటరీ ఇలాంటి లఘు చిత్రాలు తీయొచ్చు కదా అన్న ధోరణిలో ఆయన ప్రయాణం మొదలైన తర్వాత రాజా హరిశ్చంద్ర అనే ఒక సినిమా, రాజా హరిశ్చంద్ర అనే సినిమాతో ఆయన ఒక రకంగా భారతీయ సినిమాకి ఒక మార్గాన్ని చూపించాడు. అప్పటి నుంచి ఆయన పేరుతో నడుస్తోంది. ఆ తర్వాత ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆయన దగ్గర నేర్చుకుని వచ్చిన వాళ్ళే మిగిలిన వాళ్ళు అందరూ కూడా టాకీ పులి అని మన వాళ్ళు పిలుచుకునేటువంటి హెచ్ఎం రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా అక్కడి నుంచే మార్గం మొదలైంది. అక్కడ నేర్చుకున్న విద్యతోనే ఈయన వచ్చి ఇక్కడ భక్త ప్రహ్లాద తీశాడు. వీళ్ళకి సలహాలు ఇవ్వటము, అలాగే అక్కడ తమిళ టాకీగా చెప్పుకుంటున్నారు కానీ అందులో తెలుగు సంభాషణలు తెలుగు పాటలే ఎక్కువ ఉంటాయి. కాళిదాసు అనేది దాని వెనకాల కూడా ఫాల్కేనే ఉన్నాడు. అలా భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఎక్కడ ఏ భాషల్లో వర్ధిల్లినా ప్రారంభ దినాలు ఎవరైతే ప్రారంభకులుగా వాళ్ళు చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ స్ఫూర్తి ఆయనే, మూలం ఈయనే. కాబట్టి భారతీయ చలనచిత్ర పితామహుడుగా ఆయన్ని చెప్పుకుంటారు. కాబట్టి ఆయన పేరుతో ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం అనే కార్యక్రమం కూడా ఉంది, జరుగుతుంది. అవును, తెలుగులో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది, బిఎన్ రెడ్డి గారు తెచ్చుకున్నాడు అది. ఆ అవార్డు అక్కినే నాగేశ్వరరావు గారికి వచ్చింది, తర్వాత విశ్వనాథ్ గారికి వచ్చింది. ఇలా కళారంగంలో విశిష్ట సేవలు అందించినటువంటి వాళ్ళకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం కింద అది ఫాల్కే అవార్డు ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయంగా నడుస్తోంది. ఆ స్థాయి గౌరవం ఇండస్ట్రీ నుంచి పొందుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన బయోపిక్ తీస్తే బాగుంటుంది. ఈ మధ్య మనం కూడా ఒక ప్రయత్నం చేశారు మన వాళ్ళు కూడా. అంటే తెలుగు పరిశ్రమకి సంబంధించినటువంటి పితామహుడిగా చెప్పుకునే రఘుపతి వెంకయ్య నాయుడు గారు అని అనటం భావ్యం అని చెప్పి దాసరి గారు చెప్పేవాడు తరచు. అలా అనుకుంటే ఆయన పేరు, ఆయన బయోపిక్ కూడా ఒకటి తీశారు కానీ అది రిలీజ్కి నోచుకోలేదు. తీయటం అయితే తీశారు ఆయన బయోపిక్ ఒకటి. అలా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఘంటసాల గారి మీద బయోపిక్ తీశారు, అది ఒక చిన్న వివాదంలో ఒక గందరగోళంలో పడి ఆగింది అది. అలా ఫాల్కే జీవితం మీద ఒక లార్జ్ స్కేల్లో సినిమా తీయాలి అనేటువంటి ఆలోచన ఉంది. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కూడా. ఆయన పర్సనల్ లైఫ్ లోను ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆయన సినిమా ప్రయాణంలోనూ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కొంచెం ప్రభావవంతమైనటువంటి సినిమా తీయొచ్చు. అంటే ఫాల్కే గారి పాత్రకి కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ అనుకోవటమే అనేది జూనియర్ రాజమౌళి మీద ప్రచారం ఉంది. రాజమౌళి ఈ సినిమా తీస్తే ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ చేయబోతున్నాడు అనేది స్పెక్యులేషన్. అక్కడే ఒక మాట ఏమొస్తుందంటే, మహానటి రిలీజ్ అప్పుడు కూడా మనం చూసాం, నిర్మాతలు అడిగితే నేను చెయ్యలేను, ఆ పాత్రకి టాలెస్ట్ పర్సనాలిటీ సీనియర్ ఎన్టీఆర్, నేను అర్హుణ్ణి కాను అని ఒక మాట వాడారు. తర్వాత కథానాయకుడు మహానాయకుడు తీసినప్పుడు కూడా బయట వాళ్ళు ఎన్టీఆర్ పాత్ర చేశారు కానీ జూనియర్ ఎన్టీఆర్ చేయలేదు, ఆ స్టాండర్డ్ మీదే ఉన్నారు.
ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఎలా టాలెస్ట్ పర్సనాలిటీనో దాదాసాహెబ్ కూడా అలాంటి టాలెస్ట్ పర్సనాలిటీనే. మరి ఇప్పుడు ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గనక ఒకవేళ ఉంటే అర్హత ఆయన లేదు అని అప్పుడు చెప్పారు. ఎన్టీఆర్ క్యారెక్టర్ చేయటం వేరు, అంటే ఎన్టీఆర్ చుట్టూ అనేక అంశాలు ఉన్నాయి. అది జూనియర్ ఎన్టీఆర్ చేయటం ద్వారా ఒక విమర్శ కూడా రావచ్చు. ఫ్యామిలీకి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి అక్కడ. కొంచెం సున్నితమైన వ్యవహారం అది, అందుకని ఆయన సున్నితంగా దాన్ని తిరస్కరిస్తూ వచ్చాడు. అంతకు మించి బయోపిక్ల్లో నటించకూడదు అనేది ఒక థియరిటికల్ గా ఆయన అంగీకరించిన వ్యవహారం కాదు అది. ఎన్టీఆర్ క్యారెక్టర్ తను చేయటం మీద ఉన్నటువంటి తనకున్నటువంటి ఇబ్బందులు రీత్యా మాట చెప్పాడు ఆయన. ఓకే, అది ఆ కోణంలో మాత్రమే చూడాలి. కాబట్టి ఇప్పుడు ఫాల్కే లైఫ్ తీస్తే ఆయన నటించడానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏం లేదు, చేయొచ్చు కూడా. కానీ అధికారిక సమాచారం కాదు, ఇది కాదు, స్పెక్యులేషన్. అయితే అమీర్ ఖాన్ కొంత అధికారికంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఫాల్కే జీవితాన్ని సినిమా తీయాలనేది చాలా కాలంగా ఉన్నటువంటి కోరిక. 2-3 సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. దానికి సంబంధించిన కొంత అధికార ధృవీకరణలు ఉన్నాయి. అందుకని ఎన్టీఆర్ తో రాజమౌళి ఫాల్కే బయోపిక్ తీస్తాడా? ఆయన కెరియర్ లో ఇంకా ఉన్నాయి. మహాభారతం తీస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. హాలీవుడ్ లెవెల్లో తీస్తానంటున్నాడు. లేదు, ఆయన హాలీవుడ్ ఎంట్రీయే మహాభారతంతో జరుగుతుంది అనే అభిప్రాయం కూడా చాలా మంది మాట్లాడేసి ఉన్నారు. ఇలా ఏ యాంగిల్లో చూసినా కానీ రాజమౌళి సినిమా అనేది కొంత సందేహాస్పదమై, అంతే తప్ప క్లారిటీ లేవు అక్కడ. అమీర్ ఖాన్ది కొంత క్లారిటీ ఉంది, మేబీ అది రావచ్చు కూడా. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంటర్ అయ్యారు, హాలీవుడ్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ పర్టిక్యులర్ ఇష్యూ ఉన్నప్పుడు బయోపిక్ తీసే పర్సనే నేను ముంబై నుంచి ఆయన జర్నీ స్టార్ట్ అయింది ఫాల్కే. తెలుగు పరిశ్రమలోని కథానాయకుల్ని ఆయన పెట్టుకుంటారా? అంటే మార్కెట్ కోసం ఎవరినైనా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి ఒక మార్కెట్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ గా చూడట్లేదు ఇప్పుడు ప్రపంచం. ఏ హీరోని ఆ హీరోగా చూడటం మానేసి చాలా కాలం అయింది. పాన్ ఇండియా స్టార్ గా అతనికి ఉన్నటువంటి మార్కెట్ ఏమిటి అనే దాన్ని బట్టి అతనికి ఏ సబ్జెక్టు ఏ సినిమాలో అతను తీసుకోవాలి అనేది నిర్ణయం అవుతుంది. ఎందుకు వార్ 2లో ఎన్టీఆర్ని తీసుకున్నారంటే అతనికి ఉన్నటువంటి మార్కెట్ రీచ్ అది అడ్వాంటేజ్ అవుతుంది సినిమాకి అనుకుని తీసుకున్నారు. కాబట్టి ఆయనకి తెలుగు మార్కెట్ బలంగానే ఉంది, కర్ణాటక మార్కెట్ ఉంది, అలాగే తమిళనాడు మార్కెట్ కూడా ఉంది. అంటే సౌత్ ఇండియన్ మార్కెట్ లో ఆయన బిగ్ నెంబర్ క్రియేట్ చేయగలడు అనేది దేవర సినిమాతో ఒక 500 కోట్ల పోస్టర్ వేసి ఆయన కొంచెం ప్రపంచాన్ని ఉలిక్కిపడే పరిస్థితికి తీసుకొచ్చాడు. అలాగే తను RRR సినిమా ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో కొంత ఆయనకంటూ ఒక ఇమేజ్ ఏర్పడింది. సో ఇప్పుడు ఎన్టీఆర్ అనే మార్కెట్ గ్లోబల్ మార్కెట్ అనుకుంటే ఒక తెలుగు నటుడిని తీసుకోవటం ఏమిటి అనే ప్రశ్న పనికిరాదు. ఓకే, అందుకని ఆ మార్కెట్ విస్తృతి రీత్యా ఎన్టీఆర్ కూడా సాలబుల్ ఐటమే ఆ కథకి. ఓకే, అమీర్ ఖాన్ ఎలాగో ఎన్టీఆర్ కూడా అలాగే చూడాలి. ఇప్పుడు ఎవరు కూడా ప్రాంతీయ తారాలు లేరు ఇప్పుడు. అసలు అడ్డుగోడలు, ఆ బౌండరీస్ అనేవి లేవంటారు ఇప్పుడు. లేవు. ఎవరైనా ఏ తరహా పాత్ర అయినా ఎక్కడైనా చేసేటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. వీళ్ళు సెట్ అవుతారా లేదా, ఆయన పర్సనాలిటీ ఈయన పర్సనాలిటీ అది కూడా క్రైటీరియా కాదు ఇప్పుడు. వీళ్ళ పద్ధతిలో వీళ్ళ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకుని ఆ సన్నివేశాన్ని రక్తి కట్టించగలిగితే చాలు. ఆ సినిమాకి సంబంధించి అంతకు మించిన కోరికలు ఎవరికి లేవు. అందుకని ఎన్టీఆర్ చేయగల సమర్థుడే, చేయగలడు, పండించగలడు. కాబట్టి అది అధికారికంగా సమాచారం వస్తే పర్వాలేదు, మంచి సినిమాయే అవుతుంది. కానీ అమీర్ ఖాన్ అక్కడ కాచుకుని కూర్చుని ఉన్నాడు కాబట్టి అతని వైపే ముగ్గే అవకాశం ఉంది ప్రాజెక్ట్. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి భరద్వాజ్ గారు, అనేక విషయాల మీద మీరు విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.